లైఫ్లో నిలకడగా ఉండిపోవడానికి. సో ఆ రైట్ ఈవెంట్ ఇప్పుడు వచ్చింది అని నేను అనుకుంటున్నా, నాకు చెప్పడానికి, మీరు విని ఆచరించడానికి రెండిటికి. బట్ ఐ థింక్ ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ మాత్రమే. బికాజ్ నేను ఇంత మహిళలు అని అంటే ఐ ఫీల్ ద ఫస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ అ విమెన్ రాదర్ దాన్ ఎ మెన్. సో ఒక స్త్రీయే ఫస్ట్ వచ్చింది అని నేను అనుకుంటాను. సో ఆ స్త్రీ నుంచి మొత్తం సృష్టి అంతా ఉద్భవించింది అని నేను ఎప్పుడు నమ్ముతాను ఫస్ట్. సో ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అనే నానుడు అంటూ ఏదైతే ఉందో అది 100% ఫాలో అయ్యేది ఒక లేడీ మాత్రమే. ఇంట్లో చూసుకుని బయట రచ్చ గెలవడం అనేది ఇట్. సో టేకింగ్ దాట్ ఫ్రమ్ దాట్, సో కమింగ్ టు మన 1 year anniversary ఆఫ్ మన ఎస్ఆర్కేపురం మహిళా సంఘం. ఈ 1 yearలో సాధించిన చాలా ఉన్నాయని చెప్పి నాకు నీలిమ గారు చెప్పారు. సో మీ అందరి ఆధ్వర్యంలో ఇవన్నీ సాగిస్తున్నప్పుడు మనందరి హెల్త్ ఎలా ఉంది, ఒక్కొక్కరి హెల్త్ ఎట్లా ఉంది, మనం పక్కన వాళ్ళ హెల్త్ గురించి మనం ఎంత జాగ్రత్త పడుతున్నాము, ఏమండి ఒంట్లో బాగుంటుందా, బాగున్నారా అని అంటే బాగుంటుంది అని చెప్పి చక్కగా నవ్వేసి ఓ పక్కకి వెళ్ళిపోయి తర్వాత సఫర్ అయ్యే వాళ్ళు, లోపల సఫర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది. మన ఇంట్లో ఒక 3 స్త్రీలు ఉన్నా కానీ ఎవరు పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా సైలెంట్ సఫరర్స్ చాలా మంది ఉంటారు లేడీస్. సో వాట్ ఐ సేస్, ఇప్పుడు ఈ కాలంలో ఈ ఏఐ, ఈ యూట్యూబ్, ఈ గూగుల్ టైం వచ్చిన తర్వాత అస్సలు జాప్యం అనేదే లేదు. ఎవరితో ఏదైనా మాట్లాడేయచ్చు అనే ఇది అవగాహన వచ్చిన తర్వాత కూడా మనందరం మాట్లాడుతున్నామా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేవి 2 నమ్ముతాను నేను. ఫస్ట్ నాకు కావాల్సింది మెంటల్ హెల్త్ రాదర్ దాన్ ఫిజికల్ హెల్త్. మనం లోపల ఎంత ఆనందంగా ఉన్నాము అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఆ ఆనందంతో సగం హెల్త్ని అధిగమించవచ్చు. ఆ మిగతా ఉన్న ఫిజికల్ హెల్త్ ఈ మెంటల్ హెల్త్ ఇచ్చే స్ట్రెంగ్త్తో ఈజీగా మనం పెంపొందించుకోవచ్చు అని చెప్పి ఐ బిలీవ్. సో ఒక్క మాటతోనే స్టార్ట్ అవుతుందండి ఏదైనా, ఒకరితో మాట్లాడుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. సో మనం ఉన్న ఇలాంటి మహిళా సంఘాలు ఎన్నో కలిస్తేనే ఈ ఇంత పవర్ వచ్చింది. మీరంటూ అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఏమీ బయటికి రాదు. బట్ మీరు ఒక్కొక్కళ్ళకి సపోర్ట్ చేసుకుని ఒక హెల్త్ అవేర్నెస్ కానీ లేకపోతే ఒక మెంటల్ అవేర్నెస్ కానీ ఒకటి క్రియేట్ చేసినప్పుడే ఈ శక్తి, ఈ నారీ శక్తి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ దీస్ విమెన్ అసోసియేషన్స్. ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ సీయింగ్ దెమ్ ఆల్. అండ్ కమింగ్ టు విమెన్ ఎంపవర్మెంట్, ఎవరో వచ్చి మనం ఎంపవర్ చేయాల్సిన అవసరమే లేదు. సో యాజ్ ఇప్పుడే పాడారు ఒక పాట, मेरा सपनों के राजा कब आएगा तो అనుకుంటూ, सपनों के राजा आएगा या ना आए, we are always there for you. राजा नहीं तो क्या, हम रानी है इधर, so we are all there for you. So coming to health, so నేనేమంటున్నా అంటే మెంటల్ హెల్త్ అని ఎందుకు అంటున్నా అంటే సెల్ఫ్ లవ్ అండి. నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉండడానికి నేనేం చేస్తున్నాను, పొద్దున్నే లేచాను, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ మై సెల్ఫ్. లేచి ఇంట్లో అందరికీ చూసానా లేదా బదులు లేచి కరెక్ట్గా కొంచెం ఒక డ్రై ఫ్రూట్స్ తీసుకొని దెన్ స్టార్ట్ చేశానా నా వర్క్. అందరికన్నా ముందు లేచి నేను ఒక వాక్ ఫినిష్ చేసుకొని అప్పుడు ఇంట్లో వర్క్ స్టార్ట్ చేశానా లేదా అనేది మీ ఫస్ట్ పాజిటివిటీ. అందరికన్నా ముందు లేచి నేను ఒక చిన్న మెడిటేషన్, నా సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసమే నా మెడిటేషన్, నా సెల్ఫ్ మనశ్శాంతి కోసమే నేను నా మెడిటేషన్ చేసుకున్నా. ఆ చిన్న 5 minutes 10 minutes ఆఫ్ ప్రశాంతత హోల్ డే నాకు లాగిచ్చేస్తోంది. ఓకే, అది ఎన్ని ఎమర్జెన్సీస్ రాని, ఎవరి నుంచి ఏ కాల్ రాని, ఏ ఫోన్ కాల్ రాని, నా రెడీనెస్ అనేది ఆ 10 నిమిషాలు ఉండే ప్రశాంతతలోనే అన్నీ ఉంటాయి. ఆ రెడీనెస్, ప్రిపేర్డ్నెస్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అని అయితే నేను చాలా బాగా నమ్ముతాను. అందరికన్నా ఫస్ట్ లేస్తారు కదండి ఎవరైనా, మనం అందరం యాక్చువల్లీ ఇంట్లో అందరికన్నా ముందు లేస్తాం. ఆ ముందు లేచినప్పుడు ఉండే పీస్, ఇంట్లో ఎవరు లేకుండా ఖాళీగా ఉండే ఆ టైం మనకే ఇచ్చుకొని స్టార్ట్ చేసుకొని
ఆ డే స్టార్టింగ్ వర్క్ విత్ అ పాజిటివిటీ స్టార్ట్ చేయాలనేది నా స్ట్రాంగ్ అడ్వైస్ అందరికీ. సెల్ఫ్ లవ్ ఫస్ట్, దెన్ మిగతా అన్నీ అయిపోయిన తర్వాత ఇన్ ఏ హోల్ డే 24 hours మనకు ఉంటే కనీసం 1 hour కంప్లీట్గా మనకి ఇచ్చుకోవాలండి. రోజులో 1 hour మనకి కంపల్సరీ ఇచ్చుకోవాలి. అది మనకి ఎక్సర్సైజ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, అదే ప్రార్థన కానివ్వండి, ఏదైనా సరే కంపల్సరీ 1 hour అనేది మనకు కేటాయించుకుంటే ఆ పాజిటివిటీ రోజంతా బాగా జరుగుతుంది అనేది నమ్ముతున్నాను. యాక్చువల్లీ గోయింగ్ ఆన్ విత్ మై లైఫ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ విత్ దాట్. సో అండ్ వన్ మోర్, ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో రోజు చూస్తున్నాము, యూట్యూబ్స్లో కానీ టీవీలో కానీ, మనం ఈటీవీ, జెమినీ టీవీ ఏం పెట్టినా కానీ ప్రతి దానిలో ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చూస్తున్నాము. అందరూ చెప్పేది ఒకటే అయినా సరే మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా ఒక్క నెగిటివ్ టిప్ చెప్తే అదే పట్టుకుంటామా అని పాజిటివిటీ అంతా పోతుంది. ఎప్పుడు నెగిటివ్ థింగ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. కార్ చిచ్చు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఆర్పడానికి ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలో మనకే తెలియదు. సో నేను అదే నెగిటివిటీని దూరమే ఉంచండి. మీకు ఏం కావాలన్నా, ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక ఆథరైజ్డ్ పర్సన్ అంటే దాని గురించి అవగాహన ఉన్న పర్సన్ దగ్గర నుంచే మీరు ఆ అడ్వైస్ తీసుకోండి తప్ప మా పిన్ని గారు ఇలా చెప్పారు, మా ఇంటి పక్కళ్ళకి అలా అయిందంట, మా ఆడపడుచు గారి వియంకురాలు ఇలా చెప్పింది అని మాత్రం దేనిని నమ్మకండి. వాళ్ళ బాడీ వేరు, మన బాడీ వేరు, వాళ్ళ మెంటల్ హెల్త్ వేరు, వాళ్ళ వేరు. ఎవ్రీబడీ షూస్ ఇస్ డిఫరెంట్. నో వన్ ఫిట్స్ ఇన్ టు అదర్స్ షూ. మన పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు వేరు, మన జీన్స్ వాళ్ళ జీన్స్ వేరు. మన సేమ్ తోబుట్టులైనా సరే సేమ్ జ్వరం వస్తే వాళ్ళకి 2 రోజుల్లో తగ్గుతుంది, మనకు 5 రోజులు పడుతుంది. అదేంటి సేమ్ టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, నీకు 2 రోజుల్లో తగ్గింది నాకు తగ్గలేదేంటి అనుకుంటాం. అది చాలా కామన్. ఒక్క సొంత తోబుట్టులో ఇంత చేంజ్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద చేంజ్ ఉంటుంది. సో దయచేసి వారు వీరు చెప్పినవి తలకెక్కించుకోకండి. నేను అంతవరకు ఎందుకండి, మా చుట్టాల్లోనే ఉన్నారు. మా అక్కకి పలానా డాక్టర్ ఇస్తే షుగర్ ఇలా తగ్గిపోయిందండి, అదే టాబ్లెట్ నేను వేసేసుకున్నానండి, నాకు కాలు వాచిపోయిందండి అని చెప్పాను. ఫోన్ కాల్ దానిలో నేనుంటాను, మా వారు ఉంటారు. అయినా సరే మా అక్కకండి వాళ్ళ డాక్టర్ గారు ఎవరో ఇచ్చారు, అయ్యే మందులు వేసుకున్నాను. అలా మందులు వేసుకొని కిడ్నీ పాడు చేసేసుకొని కాలు వాయగొట్టుకున్నారు. సో చిన్న టాబ్లెట్స్ అయినా సరే వాటికి చాలా పెద్ద చేంజెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్. ప్రతిరోజు మన లైఫ్లో ఉండే నెగిటివ్, మనకు డైరెక్ట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటాయి, వీళ్ళు ఇచ్చే నెగిటివ్ కూడా ఎందుకు తీసుకోవాలి? ఇస్తే పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం, లేదా గమ్మునుందాం. నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. నెగిటివిటీ ఉన్నా కానీ వాళ్ళు ఇలా అంటా వీళ్ళు అలా అంటా అనే గాసిప్ కూడా మనం స్ప్రెడ్ చేయొద్దు. దిస్ అవేర్నెస్, ఈ అవేర్నెస్ మనకు కనుక ఉంటే మాత్రం అసలు మన ఫేస్లో ఒక బ్రైట్నెస్ ఉంటుంది చూడండి. చూస్తే మనల్ని చూసి 10 మంది ఒక స్మైల్ ఇవ్వాల్సిందే. ఇలా స్మైల్ చేసామంటే ఇంకా మనల్ని చూసే వాళ్ళు అందరూ స్మైల్ చేయాల్సిందే. అంత కాన్ఫిడెన్స్ మన ఫేస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమీ అవసరం లేదు, నో మేకప్ ఇస్ రిక్వైర్డ్, ఆ స్మైల్ ఇస్ ఫసాక్, అందరూ వెళ్ళిపోతారు. దాట్స్ ఆల్. సో వన్ మోర్ పాయింట్ ఇస్ మెయిన్లీ, థ్యాంక్ యూ అండి, మెయిన్లీ మై కోర్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాన్సర్స్. డే టు డే లైఫ్స్ ఉన్నా కానీ ఫ్రమ్ ద ఏజ్, నేను యూజువలీ 12 years చిన్న పిల్లల నుంచి, ఆడపిల్లల నుంచి ఆల్మోస్ట్ 80 years 90 years వాట్ ఎవర్ జీరియాట్రిక్ ఏజ్ ఇట్ ఈస్, అందరినీ యూజువలీ మేము ట్రీట్ చేయడం చూడడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12 years అండి, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12 years వీఆర్ వరీడ్ వెదర్ దట్ చైల్డ్ హ్యాస్ అన్ ఇన్స్టింక్ట్ టు గెట్ క్యాన్సర్. అంటే ఇప్పుడు నేను డెలివరీస్ చాలా చేస్తాం. ఒక తల్లి డెలివరీ ప్రెగ్నెన్సీ అండి, నేను కదలట్లేదండి, నాకు భయం అండి అని చెప్పి చాలామంది, ఏంటమ్మా భయం, నువ్వు కదలకపోతే ఎలాగా? మీ అమ్మగారు పొట్టలో నేను 3 మాసాలు మోసారు, అన్ని పనులు చేసుకున్నారు, ఆవిడ బాగానే ఉన్నారు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు కదలకపోతే రేపు నీ బేబీ కదలు అని చెప్తాం. అయినా సరే వాళ్ళ అమ్మగారే ముందు కదలలేవు. అండ్ అంత చిన్న నార్మల్ ప్రెగ్నెన్సీని ఒక
హై రిస్క్ ప్రెగ్నెన్సీగా తయారు చేసేసుకుంటున్నారు చేతులారా, లేనిపోనివన్నీ బుర్రలో పెట్టుకొని అన్ని పనులు శుభ్రంగా చేస్తూ ఇంట్లో వండిన ఫుడ్ అంతా తింటూ బయట ఒక్క ఫుడ్ కూడా మన పొట్లో పడకుండా తింటే దానికన్నా హెల్త్ ఏమైనా ఉందండి? శుభ్రంగా టైంకి మంచినీళ్ళు తాగుతూ శుభ్రంగా మన ఇంట్లో పనులు చేసుకుంటూ అలా ఉండవలసిన వాళ్ళు బెడ్ రెస్ట్ అని చెప్పి ఒక మూల నుండి టైంకి లేచి బాత్రూమ్కి వెళ్ళడం, టైంకి లేచి తిండి తిన్న మళ్ళీ పడుకోవడం, అదొక ఫోను, అదొక టీవీ, అదొక ల్యాప్టాప్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవన్నీ కూర్చుంటే ప్రతి ఇష్యూ, ప్రతిరోజు, ప్రతి గంట ఈజ్ అ హై రిస్క్ ఫర్ అస్. ఎక్కడ నించొని ఉంటామో, ఎక్కడ కూర్చొని ఉంటామో, కాళ్ళు కదలకపోతే ఎక్కడ బ్లడ్ అక్కడే స్టాగ్నెంట్ అవుతుంది. మీ మజిల్స్ పంప్ చేయకపోతే కింద ఉన్న బ్లడ్ పైకి పంప్ కాదు. సో కీప్ మూవింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రెగ్నెన్సీలో ఒక బిడ్డకి ఇచ్చిన తర్వాత ఆ తల్లి అలాగే కూర్చొని అలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కన్నా బేబీ, ఆ బేబీ ఎలా హై రిస్క్గా తయారవుతుంది అనే ఒక ప్రణాళిక మాకు ఈజీగా వచ్చేస్తుంది. సో వన్స్ ఒక 12 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ పాప డెఫినెట్గా 12 ఇయర్స్ వచ్చేసరికి 6th 7th క్లాస్లో ఉంటుంది. 6th క్లాస్ 7th క్లాస్లో ఉండేసరికి ఆ అమ్మాయిని 8th క్లాస్లో ఏ ఐఐటి అనో, ఏ నీట్ అనో, ఐఐటి కోచింగ్ 6th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి అని చెప్పి కాలేజెస్లో, స్కూల్స్లో కూర్చోబెట్టేస్తున్నారు. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది క్లాసు, ఈవినింగ్ 7:30కి వదిలిపెడుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ ఇస్తున్నారు. ఇంటికి వచ్చి అరగంట అంతే. తల్లి అన్నం పెడుతోంది, ఇది హోంవర్క్ రాస్తోంది. నా కూతురు ఎంత కష్టపడిపోయి వచ్చేసిందో అని తల్లి చేతితో అన్నం పెడుతోంది, ఇది హోంవర్క్ రాస్తోంది. అలసిపోయి వచ్చిందమ్మా పడుకో అని చెప్పి 10కి పడుకుంటుంది. మళ్ళీ పొద్దున్నే లేసి ఆ ప్రిపరేషన్. ఇలా ఉంటే మనకి ఒక 45 ఇయర్స్ వచ్చిన తర్వాత పంప్ చేయని మజిల్స్ వాళ్ళకి 12 ఇయర్స్ నుంచే పంప్ చేయడం మానేస్తాయి. సో అందరూ చైల్డ్హుడ్ ఒబేసిటీతో వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు 12 ఏళ్ల పిల్లలు అందరూ లావుగా ఉంటున్నారు. 90% కిడ్స్ ఆర్ ఆల్ ఒబీస్. చైల్డ్హుడ్ ఒబేసిటీ వస్తుంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అలా పెరుగుతున్నాయి. అండ్ అలా కూర్చొని 90% అండి మాకు వాకిన్ అయ్యే 90% పిల్లలందరూ పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, చిన్నప్పటి నుంచి సివియర్ బ్లీడింగ్, చిన్నప్పటి నుంచి హెవీ పెయిన్స్. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మన ఇంట్లో లైఫ్ స్టైల్స్. నేను కదలకపోతే నా కూతురు ఎందుకు కదులుతుంది? నన్ను ప్రెగ్నెన్సీలో కూర్చోబెట్టి మేపింది మా అమ్మ, నేను కదలను, మా నా కూతురు కదలదు. నీకేంటే ఇంకొకళ్ళు చేసి పెడతాను, నువ్వు కూర్చోమ్మా అని చెప్తున్నారు. సో డెఫినెట్లీ నేను లావ్ అవుతాను, నా కూతురు లావ్ అవుతుంది. నాకు 35 ఇయర్స్కి వచ్చిన ప్రాబ్లమ్, సపోజ్ అదే లావ్ ఉండి నాకు పిల్లలు పుట్టడానికి కష్టం అయితే దానికి 12-15 ఏళ్లలో పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ అని పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసి ఆపరేషన్లు 14 ఇయర్స్కి 15 ఇయర్స్కి ఆపరేషన్లు అయిపోతున్నాయి. దిస్ ఇస్ ద రీజన్. ఇంట్లో అదే కనుక ఇంటి ఫుడ్డే, రూపాయి బయట ఖర్చు పెట్టేది లేదు, ఇంట్లో వాటికి ఖర్చు పెడితే పెట్టండి అని చెప్పి వైఫ్ హస్బెండే అయి ఉండొచ్చు, లేదా ఐ వాంటెడ్ టు సే సింప్లీ కి బయట ఫుడ్ నాట్ అలౌడ్, ఇంట్లో ఫుడ్ ఈజ్ అలౌడ్. అది మనం ద అదర్ స్పౌస్ని అంటే మన హస్బెండ్ని ఎలా కన్విన్స్ చేయాలి అనేది పక్కన పెడితే అది చాలా పెద్ద పురాణం, కష్టం. సో ఒకవేళ వీళ్ళిద్దరికీ కనుక అవగాహన ఉంటే వీళ్ళు పొద్దున్నే లేచి ఫస్ట్ వాక్కి వెళ్తారు, వీళ్ళు పొద్దున్నే లేచి ఇంట్లో వ్యాయామం చేస్తారు. మా అమ్మ నాన్న ఇలా ఉన్నారు ఇంట్లో, నేను ఎలా ఉండాలి అనేది అంచనా చూసే నేర్చుకుంటారండి. చెప్తే అందరికీ బోరే కొడుతుంది, క్లాస్ పీకకమ్మ చాలు ఇంకా లైట్ తీసుకో అని చెప్పేవాళ్ళు రోజు ఇంట్లో పెరిగిపోతున్నారు, రైట్? సో చూసి నేర్చుకునే వాళ్ళే కరెక్ట్. లైక్ మా అమ్మ ఎక్సర్సైజ్ చేస్తోంది, మా నాన్న ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను పడుకుంటున్నా, ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం వస్తుంది, లేస్తారు, చేస్తారు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్స్ట్రా క్లాస్ ఫిజిక్స్కి పెట్టే కన్నా ఎక్స్ట్రా క్లాస్ ఫిజికల్ యాక్టివిటీకి పెట్టడం కరెక్ట్. ఓకే, ఎక్స్ట్రా క్లాస్ మ్యాథమెటిక్స్కి దానికి పెట్టడం కన్నా వాళ్ళు మ్యాథమెటిక్స్లో మహా అంటే ఎక్స్ట్రా క్లాస్లో 100 మార్క్స్ వస్తాయేమో, బట్ లైఫ్లో ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గేమ్స్. అంటిల్ ఇంటర్మీడియట్ ఖతం అయ్యే వరకు ఆడని ఆటలు లైఫ్లో ఆడలేరండి. దయచేసి అది మాత్రం చెప్తున్నాను. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోడళ్ళు ఉండొచ్చు, చాలామంది పిల్లలు ఏజ్ అంటే ఇంటర్మీడియట్ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ
మీ కోడలు కానీ మీ మనవరాళ్ళు కానీ ఎవరున్నా ప్లీజ్ స్పోర్ట్స్ ఫర్ కిడ్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఐటీ ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి 24 lakhs per annum 35 lakhs per annum అని చెప్పే కన్నా నీ జీవితకాలం ఎంత అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఒక్క గంట కదలకపోతే నేను చెప్తున్నా, రోజుకు ఒక గంట కదలకపోతే జీవితంలో ఒక రోజు తగ్గించేసుకోండి. రోజుకు ఒక గంట మీరు కదలకపోతే జీవితంలో ఒక రోజు తగ్గించేసుకోండి. ఎన్ని రోజులు కదలకపోతే అన్ని రోజులు తగ్గించేసుకోండి. భయం వేస్తుంది కదా ఇవన్నీ వింటే, కానీ కాదండి, ఇట్స్ వెరీ ఈజీ. ఈ రోజు రన్ చేసి వచ్చి కూర్చున్నా నేను, అమ్మే నా రన్నింగ్ అయిపోయింది, ఇంకో రోజు బతికేస్తానని కాదు, ఐ హ్యావ్ మేడ్ మై ఎఫర్ట్. ఆన్సర్ ఎలా ఉంటుందో మనకు తెలీదు, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో నాకు తెలీదు, నా ప్రిపరేషన్ అయిపోయింది కదా, నేను పోయి ఆడుకుంటా. చిన్నప్పుడు అంతేగా చేసేవాళ్ళు. నేను మమ్మీ నేను చదివేసుకున్నా, నేను ఆటలు వెళ్తానని చెప్తే ఆ పోవే ఆడుకో, నువ్వు చదివేసుకున్నావుగా అని పంపించేవాళ్ళు. ఇదే థింగ్ ఎవ్రీడే అదే చేద్దాం. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు మూవ్. ప్రతి ఒక్కళ్ళు కదులుదాం. అమ్మ నన్ను క్షమించాలి, పెద్దవారు నిజంగా చాలా యాక్టివ్గా ఉంటున్నారు రాదర్ దాన్ అవర్ ఏజ్ పీపుల్. ఐఎమ్ రియలీ ఒక విధంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళు ఇంత యాక్టివ్గా ఒక మహిళా సంఘాన్ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్గా 1 year రన్ చేశారు. ఐ అండర్స్టాండ్ సార్, మేడం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ పాదాభివందనం అందరికీ. మీరు ఇలా నడుస్తూ మిమ్మల్ని చూసి ఇంకో 100 మంది మీ వెనకాల నడవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఆవిడ పని చేస్తున్నాను, పని చేయలేకపోతున్నావు అని చెప్పి ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు కష్టపడినట్టు మేము కష్టపడలేమండి, నిజంగా చెప్తున్నాను. మీరు కష్టపడినివ్వకపోవడం అది వేరే విషయం, తర్వాత విషయం. కానీ వాళ్ళు కష్టపడినట్టు మేము కష్టపడలేము. ఆ రోజు ఉన్న నీరు గాలి భూమి వేరు, ఈ రోజు ఉన్న నీరు గాలి భూమి వేరు. వాళ్ళకున్న అప్పుడు అలా వాళ్ళు వర్క్ చేస్తే మనం ఎంత కష్టపడాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. దానికి ఉల్టా చేస్తున్నాం మనం. కష్టపడ్డం మానేసి అన్నిటికీ పనులను పెట్టుకుంటున్నాం. మా ఇంట్లో 3 పనులు, వంటకొకళ్ళు, ఇంటి పనికొకళ్ళు, కిచెన్కి ఒకళ్ళు కదా, ప్రతి ఇంట్లోనూ. వాళ్ళు నవ్వుతున్నారు అందరూ, కరెక్ట్ అనుకుంటా. సో ఇంతమంది పనులకి మనమేం కదులుతాం, కష్టం. సో అదే అంటున్నాం, కదలండి, ఇంకో 10 మందిని కదిలించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు క్యాన్సర్ అవేర్నెస్, ద ఓన్లీ క్యాన్సర్ ఇన్ ఇండియా విచ్ ఇస్ హయ్యర్ అంటే 3 lakhs 6 lakhs ఇన్ lakhs నెంబర్స్లో పెరిగిపోయే క్యాన్సర్ ఇండియాలో ఒకటేనండి, దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ విమెన్. సో సర్వైకల్ క్యాన్సర్ ఒక్కొక్క ఇయర్లో 3 lakhs ఉంటుందండి, ఓన్లీ ఇండియాలో మాత్రమే. ఓకే, డెత్ రేట్ వచ్చి 1,20,000 పర్ ఇయర్ ఓన్లీ ఇన్ ఇండియాలో మాత్రమే. సో ఇంత రావడానికి కారణాలు ఏమైనా సరే మనం ఏం చేయడం వల్ల ఇది తగ్గించవచ్చు అని అంటే సింపుల్, ఒక టీకా వేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అంటే అంతకన్నా ఏం కావాలి? ఆ పెద్ద క్యాన్సర్ యూజువల్లీ అమెరికాలో యూట్రైన్ క్యాన్సర్ పెద్దది, కోలాన్ క్యాన్సర్ పెద్దది, బ్రెస్ట్ క్యాన్సర్ పెద్దది. వెరస్ ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్, దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్. సో ఆ పెద్దగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ కూడా మనకి టీకా ఉంది, ఈజీ. సో దాట్ హెచ్పివి కాస్ట్ చేసేది మ్యాక్సిమం వైరస్ అన్నప్పుడు, ఆ వైరస్కి టీకా ఉన్నప్పుడు ఆ టీకా వేయించుకోవడంలో ఇంత సందిగ్ధం ఏంటి అనేది నేను చూస్తే దాని గురించి గవర్నమెంట్ మాట్లాడకపోవడం. ఒక నిర్మలా సీతారామన్ వర్డ్ లాస్ట్ బడ్జెట్లో ఆవిడ మాట్లాడిన మాట వల్ల హెచ్పివి అనే మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఒకవేళ ఇది ఇద్దరికి ఇప్పించండి, ఐఎమ్ కటింగ్ ఇట్ షార్ట్. వ్యాక్సిన్ వల్ల ఒక క్యాన్సర్ తగ్గుతుంది, మిగతా జాగ్రత్తల వల్ల చాలా క్యాన్సర్స్ తగ్గుతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజెస్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం కదలాలి, మంచిగా నిద్రపోవాలి 6 to 8 hours. ఓకే, 10 మందికి పాజిటివిటీ ఇస్తే ఆ వచ్చే ఉత్సాహమే వేరు, దట్ ఈస్ స్టేయింగ్ హ్యాపీ. సో లోపల హ్యాపీగా ఉంటే సగం స్ట్రెస్ తగ్గిపోతే సగం రోజులు ఇంకా ఎక్స్ట్రా బతకొచ్చు. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈటింగ్ రైట్, ఇండియాలో కన్నా రైట్ డైట్ ఎక్కడా లేదండి. ఈటింగ్ రైట్ అంటే ఇంట్లో వండుకుంటే మన ఇండియాలో కన్నా బెస్ట్ ఫుడ్ లేదట.
వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే, వెజిటేరియన్లో ఉన్న ప్రోటీన్ సోర్సెస్ కానీ నాన్ వెజిటేరియన్లో ఉన్న ప్రోటీన్ సోర్సెస్ కానీ, మనం తినే కాయగూరలు కానీ, కూరలు ఐ మీన్ తోటకూర వీటిలో పెట్టుకునే చేసుకునే కూరలు కానీ ఇంకెక్కడా లేవు. మనల్ని చూసి ఆళ్ళు వెరైటీలు మొదలెట్టారు కానీ. సో అలాంటి డైట్ కనుక మళ్ళీ మనం కన్వెన్షనల్ పద్ధతిలోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి అయ్యే కూరలు కనుక మనం తినగలిగితే అవన్నీ యూజువలీ వచ్చిన ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ అవుతాయి అని అంటే చెప్తున్నారు. సో ఇండియన్ డైట్ ఇస్ ద బెస్ట్ డైట్ ఇన్ ద హోల్ వరల్డ్, కెప్ట్ స్పైసెస్ అసైడ్. ఏదైనా మితంగా తింటే అన్నీ బాగానే, ఏది ఎక్కువ ఎక్స్ట్రా తిన్నా అది విషమే అవుతుంది. సాల్ట్, షుగర్, స్పైసెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ 5 కనుక ఎవ్రీడే 6 to 8 hours ఆఫ్ స్లీప్, రైట్ డైట్, ఓకే, అండ్ వాటర్. ఎంత వాటర్ తాగాలి? ఇంట్లో ఉండే వాళ్ళు అయితే 1.5 to 2 liters, బయటకు వెళ్ళి పని చేసే వాళ్ళు అయితే 3 liters వరకు తాగొచ్చు. ఎక్సర్సైజ్ చేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ అని అంటే 4 liters వరకు తాగొచ్చు. ఎక్కువ చెమట పట్టే వాళ్ళు అయితే 4 liters వరకు తాగొచ్చు. సో 4 దిస్ థింగ్. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ మెంటల్ హెల్త్. సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్తీగా ఉంటారు. హ్యాపీనెస్ ఇస్ ద కోర్ రీజన్ బిహైండ్ యువర్ హెల్త్. సో ప్లీజ్ బీ హ్యాపీ బిఫోర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ హెల్దీ. సో ఐ హోప్ మీరు అందరూ ఈ 5 థింగ్స్ ఫాలో అవుతారని ఆశిస్తూ, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ మనం నిర్మూలించవచ్చు. ఎవరు డెత్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 40 years నుంచి ఇయర్లీ కనుక మనం చెకప్స్ చేయించుకుంటే అన్నీ కంట్రోల్లో ఉండొచ్చు. నిజంగా నాకే క్యాన్సర్ ఉందండి, లోవర్ స్టేజ్లో నేను డిటెక్ట్ చేసుకుంటే నేను బతికిపోతాను కదా. ఒక చిన్న ఆపరేషన్ లేదా ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది, అయిపోతుంది. అది బ్రెస్టే అనుకోండి, కోలాన్కే అనుకోండి, సర్వికల్ క్యాన్సర్ అనుకోండి, యూట్రైన్ క్యాన్సర్ అనుకోండి, ఏదైనా సరే ఎర్లీ స్టేజ్ అందరం బయటకు వచ్చేస్తాం. ఆ ఎర్లీ స్టేజ్లో పట్టుకోవడమే మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ 40 years వచ్చాయనంటే మాత్రం దయచేసి ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేసుకోండి. ఏం చేయించుకోవాలి, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా సరే మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ మంచిగా చెప్తారు, చెడెవరు చెప్పరు. మేజర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఎనీ డౌట్స్ ఆర్ దేర్, ఐఎమ్ దేర్ హియర్. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నా నెంబర్ నీలిమా గారు అవుట్ రైటెడ్గా ఇచ్చేస్తారు. ఎవరెప్పుడు కాల్ చేసినా ఎత్తే పర్సన్ నేను యూజువలీ. సో ఐఎమ్ దేర్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీ ఆఫ్ ద క్వైరీస్ యూ హ్యావ్. అండ్ యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ అవగాహన అనేది చాలా పెద్ద టాపిక్. వీ హ్యావ్ ప్లాన్ టు టేక్ ఇట్ ఇన్ అ లార్జ్ స్కేల్. సో నేను అది చిన్న ఇంట్రొడక్షన్ లాగానే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇదేంటండి ఇంత చాంతాడు మాట్లాడి ఇంట్రొడక్షనే మాట్లాడానంటారు, ఇంక చాలా కూర్చోడాలని అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నీలిమా గారు, అన్నపూర్ణ గారు, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్